ఉమ్మడిగా 10 ఏళ్ల రాజధాని హైదరాబాదు కొనసాగినప్పుడు ఏపీ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఏపీలో గూడా అది ఎడ్యుకేషన్ పరంగా అయినా, జాబుల పరంగా అయినా, అన్నిటి పరంగా అయినా అప్లై చేసుకున్నారు. జాబులు కొట్టారు, చదువుకున్నారు. ఇయన్నీ జేశారు. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్నేంటంటే, ఇప్పుడు తెలంగాణ హైకోర్ట్ డిస్ట్రిక్ట్ జాబ్స్ చాలా పడ్డాయి. 859 పోస్టులో ఏమో పడినాయి. నిన్న వీడియో చూడనట్టు చూడండి. అయితే దానికి ఏపీ వాళ్ళు ఎలిజిబులా? కాదా? అని జెప్పేసి చాలామందిని అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ఈ ఏపీ వాళ్ళకొచ్చేసరికి నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ అవ్వటం, పోస్టింగ్ అవ్వడం కూడా అయింది. మళ్ళీ ఇంకో కొత్తది పడాలి. అయితే ఇప్పుడు తెలంగాణ దాంట్లో నోటిఫికేషన్ పడింది గదా! ఆ నోటిఫికేషన్‌లో నేను జూనియర్ అసిస్టెంట్ ఇయన్నీ కూడా చూసాను. చాలా పడినాయి. అందుట్లో చూస్తే వాళ్ళేమిచ్చారంటే, ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్‌కేమో 1-5 చదివిన రెసిడెన్స్ సర్టిఫికేట్ సరిపోతుంది. లేకపోతే మాత్రం 7th-10th ఇలా ఇచ్చారు అందుట్లో. అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు అడగటం అయితే జరిగింది. ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ గనక సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పారు. అయితే అందుట్లో వేకెన్సీస్ చూసాను. అక్కడేం అర్థం కాదు. చూస్తే మొత్తం కూడా అందుట్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటివే ఉన్నాయి తప్ప, ఓపెన్ కేటగిరీ ఉన్నాయి తప్ప, నాన్ లోకల్ పోస్టులకు సంబంధించిన ఏవి కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్‌లో ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అన్‌లెస్ నోటిఫికేషన్‌లో నాన్ లోకల్ పోస్టులు ఇన్నున్నాయి అని మెన్షన్ చేస్తే తప్ప. అయితే tshc.gov.in దేనికి దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అందుట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చూడండి. మీకు ఉపయోగపడేది ఏదైనా ఉందేమో. ఎందుకంటే 46 ఏళ్ల వరకు ఏజ్ ఇచ్చారండి ఎవరికైనా కానివ్వండి. ఇక మీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అయితే 46 ఏళ్ల వరకు రిలాక్సేషన్ కాదది. ఏజ్ లిమిటే ఇచ్చారు. ఓకేనా? చూసుకోండి. మీకు ఇంకా ఏదైనా పోస్ట్‌లో గనక మీకు నాన్ లోకల్ వాళ్ళు గనక ఎలిజిబుల్ అంటే మీరు అప్లై చేసుకోండి. నిన్నటి నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయింది 24వ తారీఖు నుంచి.